ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. తొందరపడి నడిచేవాడు ఏమవుతాడు చెప్పండి? ఖచ్చితంగా దారి తప్పిపోతాడు. తొందరపాటుతనం మనల్ని తప్పుడు మార్గంలోనికి తీసుకెళ్ళిపోతుంది. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు మనము తీసుకోకూడదు. చాలా మంది ఈరోజు ఈ లోకంలో అర్ధాంతరంగా వాళ్ళ జీవితాన్ని ముగించుకుంటున్నారు. అవునా? చిన్న వయసులోనే. కారణం చెప్పండి? తొందరపాటుతనమే. సమస్యలు ఉన్నాయని సూసైడ్ చేసుకోవాలనేవాడు ఒకడు. ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారంటే, దేవుడు నాతో లేడు అనే పరిస్థితులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దేవుడు నాతో ఉన్నాడు అనే నిశ్చయత ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎన్నడూ తొందరపడరు. ఎందుకంటే యెహోవా ఈరే, ఆయనే మనలను చూచుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. తొందరపాటుతనం ఖచ్చితంగా తప్పుడు త్రోవలోనికి మనలను నడిపించేస్తుంది. మనము ఇటువంటి సందర్భాన్ని కొంతమంది భక్తుల జీవితంలో చూడొచ్చు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడతాడు. 13వ అధ్యాయం నేను చదువుతాను, మీరు గమనించండి. 8వ వచనము నుంచి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఎవరు ఈ పని చేసినోడు చెప్పండి? సౌలు. నువ్వు 7 దినములు అక్కడ ఉన్న తర్వాత నేను వచ్చి అక్కడ ఏమర్పిస్తా? బలులను అర్పిస్తాను. ఆ తర్వాత నువ్వేం చెయ్యాలో, నువ్వు దేవుడు రాజుగా నిన్ను అభిషేకించాడు కదా, నువ్వేం చేయాలో, నువ్వే నిర్ణయాలు తీసుకోవాలో తర్వాత చెప్తాను. నువ్వు అప్పటి వరకు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. 7 రోజులు ఆగు అన్నాడండి. ఎవరన్నారు ఆ మాట? సమూయేలు అన్నాడు. ఎవరితో అన్నాడు చెప్పండి? సౌలుతో అన్నాడు. అసలు సౌలును అభిషేకించింది ఎవరు? సమూయేలు. అవునా? సమూయేలే కదా వచ్చి అభిషేకించాడు రాజుగా. ఆ సమూయేలే చెప్పాడు సౌలుతో, ఇదిగో 7 రోజులు ఆగు, నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుని యొద్ద నుండి నేను పొంది అది నీకు వచ్చి చెప్తాను, నువ్వు ఎదురు చూడు అన్నాడు. ఏం చేయాలి సౌలు చెప్పండి? ఎదురు చూడాలి. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని ఆన్సర్స్ ఎందుకు ఇవ్వడంటే, కొంచెం ఆగండి, ఏ సమయానికి ఏ ఆన్సర్ ఇవ్వాలో నాకు తెలుసు, కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చేయాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు వెయిట్ ఆన్ టు ద లార్డ్. దేవుని యొద్ద ఎదురు చూసే ప్రయత్నం మనం చేయాలి. ఎక్కడైనా తొందరపాటు పడితే ఖచ్చితంగా తప్పుత్రోవలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సౌలు ఎదురు చూడాలి, కానీ చూస్తూ ఉన్నాడట, ఇంకా రావట్లేదంట. 7 రోజులు అయిపోగానే చూస్తున్నాడట, ఏడి సమూయేలుని మొత్తం వెతుక్కుంటున్నాడంట. ఇంకా సమూయేలు రాలా. టైం చెప్పాడండి అంటే ఎగ్జాక్ట్గా 7వ రోజు మధ్యాహ్నం 3:30కి అని చెప్పలేదు కదా. 7 రోజులు ఆగా అన్నాడు. ఏమైంది? 7 రోజులు ఆగాడు, ఎదురు చూస్తున్నాడు. చూస్తుంటే అక్కడ ఒక సీన్ ఉంది. ఏంటి తెలుసా? అక్కడ సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటం చూశాడు. ఏం చూశాడు? జనాలు వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు? జనాలు వచ్చారా? జనాలు అంటే నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు చెప్పండి? ఎవరు రావాలి అసలు అక్కడికి? దేవుడు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని సన్నిధి రావాలి కదా. దేవుని సన్నిధి లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్లానింగ్ చేసినా కూడా అదంతా శూన్యమే. చాలా మంది అంటారు, బ్రదర్ ఇలా చేస్తే బాగుంటుందిగా, మనం ఇట్లా మీటింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ అది నువ్వు నేను చేసేది కాదు. దేవుడు చెప్తే ఆయన వచ్చి ముందు అక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్తం ఆయన వెంబడి వస్తాయి. పలానా స్థలానికి వెళ్ళాలి అనుకుంటే దేవుడు పంపితే ఆయన సన్నిధి కూడా మనతో పాటే ఉంటుంది. ఒకసారి అనుకున్నాడు పౌలు, నూతన నిబంధనల అపోస్తుల కార్యాల్లో పౌలు అనుకుంటాడు, ఆసియాకు వెళ్ళి నేను దేవుని సువార్త ప్రకటించాలి అనుకున్నాడు. నిజమే, సువార్త అన్ని చోట్ల కావాల్సింది కరెక్టే. కానీ దేవుని ఆత్మ పౌలుతో ఏమన్నారు చెప్పండి? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే సమయం ఆయన చేతిలో ఉంది. ఆసియా పంపించడం దేవునికి ఇష్టమే, కానీ ఆ సమయంలో ఆసియాకు వెళ్ళడం దేవుని చిత్తము కాదు. ఏ సమయానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ సమయానికి ఏ వైపు మనం అడుగులు వేయాలో ఎవరు మనల్ని గైడ్ చేయాలి? దేవుని ఆత్మ గైడ్ చేయాలి. అపోస్తుల కార్యాల్లో 3 అధ్యాయాలు మీరు గుర్తుపెట్టుకోండి. 8వ అధ్యాయము, 9వ అధ్యాయము,
10వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో కూడా 3 నడిపింపులు ఉంటాయి. 3 చోట్ల కూడా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. నెంబర్ 1, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయములో దేవుని ఆత్మ ఫిలిప్పును నడిపిస్తాడు. ఫిలిప్, నువ్వు లేచి అరణ్యంలోనికి వెళ్ళిపో అంటాడు. ఎందుకు నాయన అరణ్యానికి ఎందుకు వెళ్ళాలి? ఏమైనా పని ఉందా? ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు కూడా అడగరు. ఎవరికి పరిశుద్ధాత్మ? తనకు విధేయులకు వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ వాళ్ళ సొంత ప్రేమ వాడేవాళ్ళు దేవుని దగ్గర పనికిరారు కదా. ఫిలిప్పు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. ఎక్కడికి చెప్పండి? అరణ్యంలోనికి వెళ్తున్నాడు. వెళ్ళే వరకు తెలియదు అతనికి. అరణ్యంకి వెళ్ళమంటే అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక రథం ఉంది. ఆ రథం మీద ఒక నపుంసకుడు కూర్చుని ఉన్నాడు. చూశాడు. అప్పుడు మళ్ళీ దేవుని ఆత్మ మాట్లాడాడు. ఏమని తెలుసా? నువ్వు రథం ఎద్దుకు పో. అర్థమైపోయింది మ్యాటర్ అంతా. దేవుని ఆత్మ ఎక్కడ నడిపించాడు చెప్పండి? ఫిలిప్ని అరణ్యానికి, అరణ్యంలో ఉన్న నపుంసకుని రథం దగ్గరికి నడిపించిన తర్వాత ఆటోమేటిక్ గా ఇతను నడిపింపు వచ్చి, ఇదిగో నువ్వు చదువుచున్నదేంటో నువ్వు గ్రహించుచున్నావా అని అడిగాడు. అప్పుడు నపుంసకుడు అన్నాడు, ఒకడు నాకు బోధించకుండా నాకేమర్థమైంది అన్నాడు. సంవత్సరాలుగా చదువుతున్నాడు కానీ అర్థం తెలీదు. సరైనటువంటి వ్యక్తిని దేవుడు నడిపించిన తర్వాత అప్పుడు ఫిలిప్పు చెప్పిన బోధ నపుంసకుడికి అర్థమై ఎన్ని నిమిషాలు చెప్పుంటాడో మనకు తెలియదు కానీ ఆ రోజే, ఆ దినమే, ఆ పూటే మాట్లాడగా, దేవుని సువార్త ప్రకటించగా నపుంసకుడు అంటాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చేటకు ఆటంకం ఏంటి అనగానే వెంటనే ఫిలిప్ ఏమన్నాడు తెలుసా? బాప్తీసం ఇచ్చే ముందు ఖచ్చితంగా వాక్యం చెప్పాలి. చెప్పి అంటాడు, మరి ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అంటే ఉంచుతున్నాను అన్నాడు. నువ్వు చెప్పిన మాటను బట్టి నేను నీకు బాప్తీసం ఇస్తానని అదే నీటిలో అతనికి బాప్తీసం ఇచ్చిన తర్వాత రాసుంటుంది ఇలాగా, నపుంసకుడు సంతోషముతో తిరిగి తన మార్గంలో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 8వ అధ్యాయములో ఎవరు నడిపింపు కనబడుతుంది చెప్పండి? దేవుని ఆత్మ నడిపింపు. ఎవరితో? ఫిలిప్పు ద్వారా. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వస్తే 9వ అధ్యాయములో దేవుడు అననీయ అని ఒక వ్యక్తిని పిలుస్తాడు, మాట్లాడతాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో పలానా స్థలములో సౌలు అనబడిన పౌలు అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేస్తే అతని కనులు తెరవబడతాయి, వెళ్ళు అంటే, దేవా ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? సౌలు అనేవాడు ఎలాంటోడో నీకు తెలియదా? ఎన్నెన్ని మన సంఘాలను హింసించడం లేదో నీకు తెలియదా ప్రభువా అంటున్నాడు. నీకు పై సమాచారమే తెలుసు, మనిషికి తన కనుచూపు మేరలో ఉన్న ఇన్ఫర్మేషనే తెలుసు. కానీ దేవుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు ప్రతి స్థలములో జరిగే సన్నివేశం ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పైపెచ్చు ఆయన పైరూపాన్ని ఏమి లక్ష్య పెట్టడు కానీ హృదయాన్ని, అంతరంగాన్ని చూసేవాడు. కాబట్టి ఏమీ కాదు, నువ్వు వెళ్ళిపో, అక్కడ సౌలు ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి కలుసుకో అంటాడు. ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు అననీయని. దేవుని నడిపింపు చూడండి. అననీయ వెళ్ళి ప్రార్థించి చేతులు ఉంచగానే అతని కనుల పొరలు ఊడిని. ఎవరివి? సౌలువి. అప్పుడు లేచి అతడు బాప్తిసం పొందినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 8వ అధ్యాయములో దేవుని ఆత్మ ఫిలిప్పును నడిపించినాడు. 9వ అధ్యాయములో దేవుడు అననీయాన్ని నడిపించినాడు. 10వ అధ్యాయములో మేడ మీద, మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు పేతురు గారు. ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటో అతనికి ఏమీ అర్థం కావట్లే. ఎవరికి? అపోస్తలుడైనటువంటి పేతురు గారికి, ఎన్నో అద్భుతాలు చేసేటువంటి పేతురు గారికి ఒక సందర్భంలో వచ్చిన దర్శనము అర్థం కావట్లే. అప్పుడు దేవుని ఆత్మయే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నీ దగ్గరకు 2 మనుషులు వస్తారు, వాళ్ళు రమ్మని పిలుస్తారు నిన్ను, మరొక్క మాట మాట్లాడకుండా నేరుగా వారితో పాటు వెళ్ళిపో, ఇదంతా నా కార్యమే అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఓకే, వాళ్ళతో వెళ్ళాలా? నేనేమో దర్శనం భావం ఏంటని ఆలోచిస్తున్నా. అదే, నీ ఆలోచనలు వేరు, దేవుని నడిపింపు వేరు. ఆయన నడిపింపులోకి వస్తే నీ ఆలోచనకి పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చర్మకారుడైన సీమోను ఎంట పేతురు కూర్చుని ఆలోచించినంతసేపు దర్శన భావం తెలియదు. దేవుని ఆత్మ చెప్పినట్లుగా కొర్నేలి ఇంటికి ఎప్పుడైతే వెళ్తాడో అక్కడ పెట్టాడు ఆన్సర్. మనం అనుకుంటామో కొర్నేలి దగ్గర తర్వాత వెళ్దాం కానీ ముందు దర్శనం భావం ఏంటో చెప్పిన ఆయన అని కూర్చుంటాం మనం.
మనకి ఏదైనా డౌట్ వస్తే ఇది అటు ఇటు తేలాలని చెప్పి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడేమో వేరే పని చెప్తాడు. అక్కడ వేరొక పని చెప్పినప్పుడు ఆ పని చేస్తానులే ప్రభువా, నువ్వు చెప్పినట్టు వెళ్తానులే, కానీ ముందు నా దర్శన భావం ఏంటో చెప్పు. అదే ఈ మాట అడగద్దు ఎప్పుడు కూడా. నీ ఆన్సర్ కూడా ఎక్కడ ఉంటుంది? దేవుని నడిపింపులోనే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇది అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన హాస్పిటల్లో కూర్చుని ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాం. ఖాళీగానే ఉన్నామనుకోండి, అదేంటో పక్కనే ప్రార్థన జరుగుతుంది. ఇక్కడేమో మన వ్యక్తి ఎవరో పేషెంట్ ఉన్నాడు, అక్కడేమో ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఎవరు చెప్పండి? ఇంపార్టెంట్ ఎవరు? మన పక్కన ఉన్నటువంటి పేషెంట్ ఇంపార్టెంట్ కదా. మనం చూస్తూ ఉంటారు అది ఏంటి ఏంటని. కానీ దేవుని ఆత్మగా ఓ అంటాడు, ప్రార్థనలకు ఇప్పుడు అనుభవచ్చులే, ముందు ఈ వ్యక్తి పరిస్థితిని మనం అనుకుంటుంటాం. నో నువ్వు అక్కడికి వెళ్తే ఈ పరిష్కారం కూడా అక్కడ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూ హావ్ టు బిలీవ్ హిస్ లీడింగ్. దేవుని యొక్క నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే ఏ సండే కూడా మేము ప్రార్థన మిస్ అవ్వం. అంటే సర్వీస్ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మేము పరిచయంలో ఉంటాం. కానీ ఒకసారి ఒక అధికారి ఏమన్నారంటే, బాబు నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలన్నా. నన్ను ఏంటన్నా అన్న, మా అబ్బాయికి కరీంనగర్లో ఎగ్జామ్ పడింది, ఒక ఎగ్జామ్ రాయించాలి, కారు ఇస్తా, మనం డ్రైవర్ మనోడిని ఇస్తా, నువ్వు ఎట్లయినా ఈ మనోడిని తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాయించి తీసుకురావా ప్లీజ్ అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా? వాడేం చిన్న కుర్రాడేం కాదు, వాడు ఆల్రెడీ ఇంటర్వ్యూ పోయినాడు. అయితే ఎందుకు అంటున్నాడంటే, వాడు ఆల్రెడీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వచ్చాడు. ఒకసారి షాక్ ఇచ్చాడు ఇంట్లో వాళ్ళకి. మళ్ళీ వీడు బయటికి వెళ్తే నాకు దొరకడని చెప్పి వాళ్ళ నాన్న భయపడి వాడిని నాకు అప్పగించి, కీర్తిరాజు ప్లీజ్ నువ్వు ఎట్లయినా మా వాడిని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించుకురా అన్నా, రేపు సండేనన్నా అంటే. నేను చెప్తానులే, నేను మాట్లాడతానులే, నీ పరిచర్యకి ఏం ఆటంకం కాదు, ఇంకొకరు ఎవరైనా వచ్చి చేస్తారులే నీ పని, కానీ నువ్వు దయచేసి మా వాడిని తీసుకెళ్ళాలి, నాకు ఇష్టంలే. సండే నేను దేవుని సన్నిధి వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి? మరి చెప్పిన ఆయనేమో పై అధికారి, నా మనసేమో నా పని నేను చెయ్యాలి సండే అని నేను అనుకుంటున్నా. కానీ ఈయన అంటాడు నువ్వు పలానా చోటకి వెళ్ళి అంటాడు. ఎందుకు వెళ్ళాలి? కానీ మరి అధికారి అని చెప్పాడు వెళ్ళాలి. సరే అని చెప్పి మార్నింగే రెడీ అయ్యాం, కార్లు పోతా ఉన్నాం. నేను ఆలోచిస్తున్నా, దేవా నీ మందిరానికి వెళ్ళాలని. కంగారు పడుకు, మన మందిరం అని ఆలోచిస్తున్నాను కదా. వెళ్ళా కరీంనగర్. వెళ్ళిన తర్వాత వాడు ఎగ్జామ్ సెంటర్కి వచ్చాం. వాడికి ఒక ఎగ్జాక్ట్ టైంకి లోపలికి తీసుకెళ్ళిపోవాలి. వెళ్తున్నాం, వాడిని పంపించేసాం. లోపల పంపించిన తర్వాత ఇప్పుడు చూస్తున్నా దగ్గరలో ఏదన్నా మందిరం ఉందా అని, ఎందుకంటే ఆదివారం కదా వెళదామని చెప్పి. నాకు కొన్ని డౌట్స్ ఉండేవి అప్పట్లో. కొన్ని డినామినేషన్స్లో ఆరాధనలు ఎట్లా జరుగుతాయా, అసలు వీళ్ళ ఆలోచన ఏంటి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. చాలా విషయాలు నేను డైరీలో రాస్తూ ఉండేవాడిని అన్నమాట. ఫస్ట్ టైం ఒక డినామినేషన్కి సంబంధించి 2 అక్కడ చర్చెస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తారు, అసలు ఏం వాక్యాలు చెప్తారు, వీళ్ళ కథ ఏంటి, వీళ్ళ విధానం ఏంటి తెలుసుకుందా అనిపించింది. దేవుని ఆలోచన చూడండి, మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు కొన్ని నేర్పిస్తా, నీకు కొన్ని చూపిస్తాను రా. నన్ను ఆరాధించే వాళ్ళు రకరకాల వ్యక్తులు నీకు చూపిస్తాను రా. ఇందులో సత్యం ఏంటో నువ్వు గ్రహించాలి. నా హృదయము ఓ పక్కన వెళ్ళాలనుకున్నాను నేను, కానీ నేను మందిరానికి వెళ్ళలేకపోయినా ఆ రోజు. ఇక్కడ ఎవరో ఈ మందిరం 2 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో లేటుగా ఓపెన్ చేస్తారంట, ఒకటేమో ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిపోతే కనుక నాకు టైం సరిపోద్ది, మధ్యాహ్నం వీడు ఎగ్జామ్ అయిపోగానే రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడికి పోయినా. ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఎందుకు వచ్చాను అనుకున్నాను. కంగారు ఏం పడద్దు, లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి వీళ్ళు అసలు మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉండవు, అది మనకు తెలిసినవే, అవి డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ జరుగుతున్న ఆరాధన, వాళ్ళు చేస్తున్న పనులు, మరణించిన వారి నిమిత్తం వాళ్ళు చేసే ప్రార్థనలు, ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి? ఎప్పుడెప్పుడో కొంచెం అవగాహన ఉంది, కానీ ఇలా కూడా దేవుడిని ఆరాధిస్తారు వీళ్ళు, ఇది వాక్యానికి విరుద్ధం కదా. చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. కొన్ని సంఘటనలు మనకు చూపించాలనుకోండి, దేవుడు తీసుకెళ్తాడు, ఎంత దూరమైనా తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినటే సరిపోదు, నువ్వు ప్రత్యక్షంగా పోయి చూడాలి. పౌలు ఎన్ని ప్రాంతాలకు పోయాడంటే అన్ని ప్రాంతాలకు పోయాడు. ఏథెన్స్కి పోయినప్పుడు అక్కడ దేవుని బిడ్డలు ఎవరు లేరు, క్రైస్తవులు ఎవరు లేరు. అక్కడ ఏథెన్స్ పోయాడు, చూశాడు వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళకి దేవుని గురించి ఎట్లా చెప్పాలి. అక్కడ సమయోచితమైన జ్ఞానం చేత అక్కడ సువార్త చెప్పాడు. మరొక చోటకు పోయాడు, ఎఫ్ఎస్కి వెళ్ళాడు. ఎఫ్ఎస్లో వాళ్ళు డిఫరెంట్ బ్యాచ్ ఉన్నారు అక్కడ. ఎఫ్ఎస్లో దుష్టమృగం వల్ల అంటూ వాళ్ళు అని చెప్పాడు. ఎఫ్ఎస్లో వాళ్ళు చాలా మొరట్టుకుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళ మధ్యలో దేవుని సువార్త చెప్పాలి. అక్కడ ఒక నడిపింపు ఆయనకి. అంత్యోకి వచ్చేస్తే బాగానే ఉంటారు, మళ్ళీ అక్కడ క్రైస్తవులు బాగానే ఉన్నారు.
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ప్రజలు ఉన్నారు. ఆయా ప్రజలు వాళ్ళ జీవన విధానాలు తెలుసుకుంటే ఎన్ని రకాలుగా నువ్వు దేవుని మాటలు అందించాలో అన్ని రకాలుగా నువ్వు నేర్చుకునే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేర్పిస్తాడు. మనం అనుకుంటే మనం ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు ఇంకొకటి చెప్తానికి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. మనం చూసిన అపోస్తలుల కార్యాలు 8, 9, 10 3 అధ్యాయాల్లో 8లో ఫిలిప్పుని నడిపిస్తాడు, 9లో అననీయాన్ని నడిపిస్తాడు, 10వ అధ్యాయంలో పేతురుని నడిపిస్తాడు. కొర్నేలి ఇంటికి రాగానే అతడికి దర్శన భావము దేవుడు రివీల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతం చూడండి. మనం ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో తొందరపడితే కుదరదు. దేవుని నడిపింపుకు మనం అప్పగించుకోగలిగితే, దేవుడి చిత్తానుసారంగా అడుగులు వేయగలిగితే అక్కడే ఉంటాయి ఆన్సర్లన్నీ. సమూయేలు సౌలుతో చెప్పాడు, 7 రోజులు నేను వస్తా, బలులు అర్పిస్తా, ఆ తరువాత నువ్వేం చెయ్యాలో నేను నీకు చెప్తాను అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మరి? అప్పటి వరకు ఏం చేయాలి? సౌలు చేతులు చూడాల్సింది. జనాలను చూశాడు. జనాలు ఎంతసేపు అండి వెళ్ళిపోతాం మేము అన్నాడు. వెళ్ళిపోతాం, రాకండి, వెళ్ళిపోద్దు, జనాలు వెళ్ళిపోద్దు. జనాలు ఉండండి ఒక నిమిషం, ఇప్పుడు బళ్ళు అర్పించాలి అంతే కదా, సమయాలు రావట్లేదు, ఎలా అర్పించాలో నాకు తెలుసు. నీకు తెలుసా? బళ్ళు అర్పించాలి నీకు తెలుసా? తెలుసు. ఏముంది? దూడం తేవడం, చేయి పెట్టడం, ప్రార్థన చేయడం, తలకాయ నరకడం, బలిపెట్టం మీద వేసేయడం, అంతే కదా, మనకు తెలిసి ఇదంతా. దేవుని పని చూడడానికి చాలా సింపుల్గానే ఉంటుంది. ఏం చేసి అనుకుంటాం, కానీ దేవునికి వ్యతిరేకంగా చేసాం అనుకోండి, అది ఎంతటి తీవ్రమైనటువంటి స్థితిలో తీసుకుపోతో ఇది మనం చూస్తాం. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథం చూడండి, అక్కడ 13వ అధ్యాయంలో అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే ఎవరు వచ్చారు చెప్పండి? సమూయేలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమి అని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయకాలమా? ఎవరు నిర్ణయించారు అది? నిర్ణయకాలమున నువ్వు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇది చూశాడు. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడతారు అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోతే ఏంటండి అది? ఆజ్ఞాతిక్రమం ఏంటి? నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దేవుని చిత్తం వాస్తవానికి స్థిరపరచాలి సౌలునని. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గై కొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క తొందరపాటుతనం ఏమైంది చెప్పండి? సీటు ఖాళీ అయింది. ఆనాడు ఇశ్రాయేలు తొందరపడిపోతున్నారు అన్నమాట. మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, నువ్వు ఒక దూడంది, ఒక దేవతను చేసేసి మాకు అదే నడిపించేద్దట. ఎవడిస్తాడు ఈ ఆలోచన అసలు? ఇప్పుడు ఇక్కడ సౌలుకి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? సౌలు దహన బలి ఇచ్చేద్దాం అనుకున్నాడు కదా తనంతట తాను. ఎందుకు వచ్చింది ఐడియా తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వబుద్ధితో కూడిన తొందరపాటుతనమే వాళ్ళని ఏం చేసింది? తప్పు త్రోవలోకి వెళ్ళిపోయేలాగా చేసింది. సౌలు స్వబుద్ధితో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు కదా, అందువలన ఏమైందో తెలుసా? తప్పు త్రోవలోకి వెళ్ళిపోయాడు. రాంగ్ గైడెన్స్ వచ్చింది ఆయనకి. సమూయేలు వచ్చి అన్నాడు, ఇదిగో చూడు, నువ్వు దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొన్నట్లా దేవుడు నిన్ను దేనికి అభిషేకించినాడు? రాజుగా ఉండడానికి అభిషేకించాడు. బలులు ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. నీకేం పని అది? నీకు అవసరం లేదు కదా, నువ్వెందుకు అర్పించినావు?
నువ్వు చేసినటువంటి ఈ అవివేకపు పనికి ప్రతిఫలం ఏంటంటే దేవుడు నిన్ను స్థిరపరచాలనుకున్నాడు. అతను తొలి రోజుల్లో దేవుడు అనుకున్నాడు నీ గురించి చాలా, కానీ ప్రస్తుతం అనుకోవట్లా. ఎందుకు ప్రస్తుతం అనుకోవట్లేదు అంటే ప్రస్తుతం నువ్వు చేసిన పని అవివేకపు పని. అసలు ఇశ్రాయేలీయుల మీద రాజుగా నువ్వే ఉండాలని దేవుడు ఏం చేసినాడు? అభిషేకించాడు. కానీ నీ అవివేకపు పని, నీ తొందరపాటుతనం, నీ స్వబుద్ధి నిన్ను ఎక్కడికి నడిపించినాయంటే తప్పుడు త్రవలోనికి నడిపించినాయి. ఇప్పుడు చెప్తున్నా, దేవుడు నీ యొద్ద నుంచి రాజ్యాన్ని తీసేస్తాడు, వేరొకనికి అప్పగిస్తాడు. ఖచ్చితంగా మనం జీవితంలో ఒకటైతే నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని, పరిస్థితులను, స్థాయిని మనం ఎప్పుడు కూడా నమ్మకత్వం చూపించే ప్రయత్నం మనం చేయాలి. కుటుంబంలో ఎంతో మంది ఉంటే మనల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు మీరు ఆలోచించారా? అందరూ వచ్చి దేవుడిని ఆరాధించగలుగుతున్నారా? లేదు కదా. ఇప్పుడు కుటుంబాలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కళ్ళు దేవుణ్ణి ఆనుకోవడం, దేవుని మీద ఆధారపడము, జిహ్వ బలులు వచ్చి దేవునికి అర్పించడం చేస్తున్నాం, సంతోషమే. ఇప్పుడు దేవుడు ఒక నిర్ణయ కాలం పెడతాడు అన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడాను. ఆ సమయంలో వాళ్ళు వద్దనుకున్నా కూడా ఎలా రప్పించుకోవాలో దేవునికి తెలుసు. మనం ఏం చేయాలి? దేవుడు చెప్పే వరకు కూడా వీ హ్యావ్ టు వెయిట్. మనం ఎదురు చూడాలి. ఫిలిప్పు దేవుని ఆత్మ నడిపింపు వల్లనే వెళ్ళాడు. అననీయ దేవుడు మాట్లాడిన తర్వాతే సౌలు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత పేతురు దేవుని ఆత్మ నడిపించినప్పుడే కొర్నేలు దగ్గరికి వెళ్ళాడు. సొంతంగా ఏమి తీసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఆసియాకు వెళదాం అనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ ఏమన్నాడు? వెళ్ళొద్దని చెప్పారు. చెప్పగానే ఆయన వెంటనే ఆగిపోయాడు. ఒకసారి ఈ భక్తుల యొక్క ఆలోచనలు నడిపింపు చూస్తే గనక వీళ్ళెవరూ కూడా దేవుని పని వాళ్ళు ఓన్గా చేయలేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి ఆరాధించుట కూడా ఆయన చిత్తానుసారంగా మనం ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థించుట కూడా ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. దేవుని పని దేవుని చిత్తానుసారంగా జరగాలి, కానీ మన ఇష్టానుసారంగా ఎప్పుడు కూడా జరగద్దు. దేవుణ్ణి ఆరాధించడం కూడా మన ఇష్టం వచ్చినట్లు కాదు, దైవ చిత్తానుసారంగా మనం ఆరాధించే ప్రయత్నం చేయాలి. ఎటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటాడు? బైబిల్లో కూడా చెప్తాడు చాలాసార్లు. ఈ సమయంలో చెప్తాడు వాళ్ళు, విస్తారమైన బలులు అర్పించడం కంటే చెప్పండి ఆయన మాట వింటే శ్రేష్టం. ఆయన దేన్ని బట్టి ఇష్టపడతాడంటే నువ్వు గొప్ప గొప్ప బలు అర్పించేసి అంటే అంత ఆరాధన చేసేసినంత మాత్రం గొప్ప విషయం కాదు అది. ఆయన మాట విని ఆరాధన చేయి, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎంత గంభీర స్వరం ఉంటే ఎలా, ఎంత అద్భుతంగా నడిపించేస్తాయి నీకు ఎలా. నీ హృదయం సరిగా లేకపోతే ఎవరికి ఉపయోగం? సౌలు హృదయం సరిగా లేదు, దేవుడికి అతను ఇష్టపడలేదు. మనల్ని అంగీకరించకపోతే మన మనవులు కూడా ఇక్కడే ఉంటాయి. మనల్ని అంగీకరించకపోతే మన బలులు కూడా ఇక్కడే ఉంటాయి. ఈ అద్భుతమైన మాట బైబిల్లో ఉంది. ఏమనంటే దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హేబేలును అంగీకరించినాడు, తర్వాత అతని అర్పణను అంగీకరించాడు. మళ్ళీ ఇదే మాట ఉంటుంది, దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కయీన్నే దేవుడు ఇష్టపడలే, తర్వాత అతని అర్పణ కూడా ఇష్టపడలే. మనం చేస్తాం దేవుని కొరకు ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ మన హృదయం సరైన స్థితిలో లేకపోతే మాత్రం మనం ఎంత చేసినా కూడా అది జీరో లెక్కల్లోకి పోతూ ఉంటుంది. అభివృద్ధిలోనికి మనం రాం. భక్తి జీవితంలో ఇది మనం గ్రహించాలి. మన స్వబుద్ధి, మన తొందరపాటుతనం మనం కలిగి ఉండి ఎంత భక్తి చేసినా కూడా అనుకున్న రిజల్ట్స్ గృహాల్లో కనబడవు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కూడా అస్సలు కనబడవు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత ప్రార్థనలు చేసి, ఇంత ఆరాధన చేసి, ఎన్ని చోట్ల వాక్యాలు విన్నా కూడా ఆయనకి ఇష్టమైనటువంటి బుద్ధి మనకు లేదనుకోండి, స్వబుద్ధి ఉంది, అన్ని తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయి అనుకోండి, మరి ఆయన చిత్తం ఎట్లా జరిగిద్ది? జరగదు. సౌలు జీవితంలో జరగలే. ఎందుకు జరగలేదంటే అతడు తన సొంతంగా తన ఇష్టం ఉన్నట్టు పోతాడు. దేవునికి ఇష్టమైన నిర్ణయాలు అతని జీవితంలో లేనిలేవు. మన జీవితంలో ఎప్పుడు ఇది ఉండకూడదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలి? నీ మార్గములను యెహోవాకు అప్పగించుకో, అప్పుడే ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు వెయిట్ చేయాలి? దేవుని నామం కనపరచడానికి వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి తెలుసా? దేవుని సంతోషపెట్టడానికి వెయిట్ చేయాలి. సౌలు జనాలను సంతోషపెట్టడానికి వెయిట్ చేయలేకపోయాడు. జనాలను చూశాడు, జనాలను ఇంప్రెస్ చేద్దాం అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, దేవుని దృష్టిలో దెబ్బతిన్నాడు. కొలాప్స్ అయింది టోటల్ అంతా కూడా.